పెద్దల సభకు యుద్ధం. ఏప్రిల్ 3 రాజ్యసభ స్థానాలు ఖాళీ, 3 తమకే దక్కేలా వైసీపీ. ఒక్క సీట్ అయినా దక్కించుకున్న టీడీపీ. వ్యూహ ప్రతివ్యూహాలు ఉభయపక్షాలు. ఇక్కడ పెద్దల సభ ఏప్రిల్ 3 రాజ్యసభ స్థానాలు ఖాళీ అయిపోతూ ఉన్నాయి. 3 స్థానాలు మనమే గెలుచుకోవాలని జగన్ వ్యూహం రన్నిస్తూ ఉంటే, లేదు లేదు మిమ్మల్ని ఎట్లా గెలవనిస్తాం, 3లో మేము ఒకటైనా గెలుస్తామని బాబు ప్లస్ పవన్ ఇద్దరు కలిసి ఒక ఆలోచన వ్యూహం చేస్తూ ఉన్నారు. ఎందుకు రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ కూడా ఒకటి గెలుస్తామన్న ఆశ ఎందుకు వ్యక్తం చేస్తూ ఉంది అంటే, అసంతృప్తులైనటువంటి ఎమ్మెల్యేలు, టికెట్ రానికుండా ప్రజెంట్ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు అంటే టీడీపీతో మంతనాలు చేస్తూ ఉన్నట్టుగా సమాచారం ఉంది. చంద్రబాబు నాయుడు కానీ టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు కూడా చెప్పుకుంటూ వచ్చారు. అయితే వాళ్ళు రాజ్యసభ ఎన్నికలలో ఎమ్మెల్యే ఓటింగ్ ఉంటుంది కాబట్టి ఆ ఎమ్మెల్యే ఓటింగ్ పరంగా వాళ్ళు వీళ్ళకి మద్దతు ఇచ్చే అవకాశం ఉన్నది. అందుకే మేము ఒకటైనా గెలుస్తామనే ఆలోచన దిశగా టీడీపీ జనసేన అడుగులు వేస్తూ ఉన్నది. చూడాలి మరి ఏం జరగబోతా ఉంది, అసలు ఎవరు గెలవబోతా ఉన్నారు రాజ్యసభ ఎన్నికల్లో. ఒకవైపు ఇక్కడేమో ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి. ఇక్కడ క్లియర్గా తెలంగాణ రాష్ట్రంలో క్లియర్గా 29 తారీఖున జరిగే ఎన్నికలలో ఇక్కడ కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉన్నది 2 ఎమ్మెల్సీ స్థానాలను. ఇక్కడనేమో మరి రాజ్యసభ ఏప్రిల్ 3 తారీఖు ఉన్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. ఇక్కడ 3లో ఎవరు ఎన్ని గెలుస్తారనేది చాలా ఆలోచించాల్సినటువంటి విషయం ఇది. రఘువీరతో కాపు మంతనాలు, కాళ్లకు మొక్కి ఆశీర్వాదం తీసుకున్న రాయదుర్గం వైసీపీ ఎమ్మెల్యే. కాంగ్రెస్లో చేరే దిశగా అడుగులు. రఘువీర మాజీ పీసీసీ, ఉమ్మడి రాష్ట్రంలో ఒక మంత్రి, చాలా సీనియర్ నేత. తనకున్నటువంటి న్యాయపరమైనటువంటి ఆయన, నేను ఇప్పుడున్నటువంటి రాజకీయాలు చేయలేనంటూ తన రైతుగా తన జీవితాన్ని సాఫీగా సాగుతున్నటువంటి తరుణంలో ఆయనకు కాపు మంతనాలు అంటూ కూడా ఒక వార్తను తీసుకొచ్చింది ఎవరు, మన ఏబీ ఆంధ్రజ్యోతి. ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే కాళ్ళు మొక్కి ఆశీర్వాదం తీసుకున్న రాయదుర్గం వైసీపీ ఎమ్మెల్యే కాంగ్రెస్లో చేరే దిశగా అడుగులు అంట. మరి కాంగ్రెస్ ప్రభావం ఎంత ఉండబోతుంది? గతంలో 1.84% ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ మరి వైసీపీకి ట్రాన్స్ఫర్ అయింది, ఒకవైపు టీడీపీకి ట్రాన్స్ఫర్ అయింది, చాలా వరకు వైసీపీకి ట్రాన్స్ఫర్. మళ్ళీ కాంగ్రెస్ పునర్వైభవం దక్కించుకున్నదా అనే ఇక్కడ చాలామంది కూడా టీడీపీ జనసేన కంటే కాంగ్రెస్లో వెళ్ళే ఉద్దేశమే పెట్టుకున్నట్టుగా తెలుస్తాం.